యూరోప్లో కాల్పుల కలకలం రేగింది. మాంటినెగ్రోలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో నిందితుడి కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తుంది. ఇక నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాల్పులకు కారణమైన బార్లో ఘర్షణకు సంబంధించి ప్రస్తుతం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కాల్పుల్లో నిందితుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసు అధికారులు గాలిస్తున్నారు. మాంటినెగ్రోలో ఈ కాల్పులు జరిగాయి. దీంతో పోలీసులు ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. నైరుతి మాంటినెగ్రోలోని సిటింజే పట్టణంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో 2 చిన్నారులతో సహా 10 మంది చనిపోయినట్టుగా జాతీయ ప్రసార సంస్థ చెబుతోంది. ఈ సంఘటనకు స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని, స్థానిక కేఫ్లో హింసాత్మక ఘర్షణతో ప్రారంభమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ అనుమానిత సాయుధుడు 45 ఏళ్ల అకో మార్టినోవిక్ చెప్తున్నారు. ప్రస్తుతం అతను పరారులో ఉన్నట్టుగా అక్కడి వార్తా సంస్థ చెప్తుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు సాగిస్తున్నారు. ఇక నిందితుడు వ్యక్తిగత కారణాలతోనే ఈ కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు. ఇక విచారణ కొనసాగుతున్నట్టుగా స్థానిక పోలీసులు చెప్తున్నారు. స్థానిక పౌరులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దంటూ పోలీసులు సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మాంటినెగ్రిన్ పోలీస్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానికంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరు భయపడొద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు కూడా హెచ్చరించారు. న్యూ ఇయర్ వేళ యూరోప్లో కలకలం చోటు చేసుకుంది. మాంటినెగ్రోలో సిటింజే పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఓ సాయుధుడైన వ్యక్తి కాల్పులకు తెగబడంతో 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మృతుల్లో ఆ సాయుధుడి కుటుంబీకులు కూడా ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని, స్థానిక కేఫ్లో జరిగిన హింసాత్మక ఘర్షణతో ఇది ప్రారంభించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. 45 ఏళ్ల అకో మార్టినోవిక్ ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టుగా స్థానిక ఆర్టీసీజీ వార్తా సంస్థ వెలువడించింది. బెల్గ్రేడ్లోని నైరుతి మాంటినెగ్రోలో సిటింజే పట్టణంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు వ్యవస్థీకృత నేరాలతో సంబంధం లేదని, ఇదంతా కూడా వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్టుగా స్థానిక పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యూరోప్లో కొత్త సంవత్సరం వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతోంది. అటు యుఎస్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. లూసియానా రాష్ట్రంలో జరిగిన ఆర్లిన్స్లో జరిగిన కాల్పులో ఏకంగా 10 మంది వరకు చనిపోయారు. అలాగే ఇటు యూరోప్లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కొత్త సంవత్సర వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికంగా పాశ్చాత్య పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా యూరోప్, యుఎస్లో జరిగిన ఈ ఘటనలతో ఒక్కసారిగా 10ల సంఖ్యలో మృతులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 45 ఏళ్ల అకో మార్టినోవిక్ ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నైరుతి మాంటినెగ్రోలోని సిటింజే పట్టణంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జాతీయ ప్రసార సంస్థ ఆర్టీసీజీ కథనం ప్రకారం సాయుధుడైన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్లో, ఓ కాఫీ షాప్లో జరిపిన ఈ కాల్పులు దాదాపు 10 మంది చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తికి 45 ఏళ్ళు ఉంటున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. ఇక స్థానికంగా పౌరులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని, బయటకు రావద్దంటూ పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కొత్త సంవత్సరం వేళ అటు యూరోప్లోనూ అమెరికా దేశాల్లోనూ జరిగిన వేరువేరు కాల్పుల ఘటనలో 10ల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డ ఘటన కలకలం రేపుతుంది. గన్ కల్చర్ ఏ రకంగా ఉందో మరొకసారి ప్రపంచానికి చాటి చెప్తుంది. కొత్త సంవత్సర వేడుకల వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.